ఓకే. రిషికేష్‌తో స్టార్ట్ చేద్దాం. రిషికేష్ ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రిషికేష్. ఇది నా డెబ్యూ ఫిలిం. థ్యాంక్ యూ వాసు గారు, శ్రీ గారు ఫర్ గివింగ్ ఒక్క నిమిషం వాల్యూమ్ ఆపర్చునిటీ. మీలో ప్రాబ్లమా? మైక్‌లో ప్రాబ్లమా? నాకు అర్థం కావట్లేదు. ఎడిటర్స్ ఆల్వేస్ సాఫ్ట్‌గా మాట్లాడతారు. యా షూర్. యాహ్! లిటిల్ క్లోజర్ ఆల్సో మైక్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ విప్లవ్ అన్న ఫర్ మేకింగ్ దిస్. I'd like to thank my parents, my wife, and all the best for everyone in the team. Thank you, Srishant sir, and all the direction department, Ishwaranna, crazy music. All the best for everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం విన్న పాట కొరియోగ్రఫీ అందించిన కృష్ణ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ మాస్టర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాస్టర్ నమస్తే, మాట్లాడండి. రండి. సారీ, రాగానే మైక్ ఇస్తున్నా. హాయ్ అండి అందరికీ. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దివానా. సో ఈ మూవీకి కొరియోగ్రాఫర్గా నన్ను ఫస్ట్ వాసు సార్ పిలిచారు. సో నేను రియాలిటీ షోలో కొరియోగ్రఫీ చేస్తుంటాను, డీలో, అండ్ చాలా రియాలిటీ షోలో చేశాను. సో వాసు సార్, సో మాలాంటి కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, సో మీరు పిలిచి మరీ ఆఫీస్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. సో ఐల్ బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్ అయితే ఆల్రెడీ రాసేసుకోవచ్చు మీరు అందరూ. సూపర్ హిట్ ఆల్బమ్. నర్వస్గా ఉంది. అండ్ మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డైరెక్షన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ హీరో గారికి, హీరోయిన్ గారికి. సార్ చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం. అంటే శ్రీకాంత్ సార్ గురించి చెప్పాలంటే ఒక మెంటల్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే సో ప్రతి షాట్ రావాలన్నా ఆయనకి ఎలా కావాలో అలా ఇలా కూర్చుంటాడు. మనకి ఇప్పుడు ఒక బిర్యానీ కావాలని కూర్చుంటాం కదా, సో అలా కూర్చొని మరి మాస్టర్ 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 అని కావాల్సింది తీసుకుంటారు అనమాట. సో సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ శ్రీదేవి మ్యామ్, ఎవ్రీ టైం ఏ షార్ట్స్ తీసినా కూడా ఎంకరేజ్ చేసుకుంటా, చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇంకా బెటర్గా చేద్దాం, మనకి ఇంకా చేయాలి అని నన్ను కూడా పుష్ చేస్తూ, లైక్ మొత్తం యంగ్ టీమ్తో వర్క్ చేసిన ఫీల్, మొత్తం అందరు యంగ్ టీమే ఉన్నారు, ఎడిటర్ నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అంటే చెప్పక్కర్లేదు సార్, క్రేజీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వాసు సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు యంగ్ టీమ్, మీరు కూడా యంగే. సో నా సింధు యాక్టర్స్, ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ సింధు అండ్ సాయి, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఈశ్వర్ గారు, నవ్ యువర్ టర్న్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సాంగ్. మామూలు వైబ్ లేదు. Hi, my name is Ishwar Chand. This is probably my first film. ప్లాన్ రాసుకొచ్చానని ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని, మొత్తం ఆర్డర్ అంతా మర్చిపోయింది. హర్షిత్ ఇది పెట్టాడు ఇక్కడ ఈవెంట్. ఫస్ట్ ఆర్డర్లో మీడియా అందరికీ, మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ అండ్ బీయింగ్ ద సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ గెస్ట్ నందిని రెడ్డి గారు అండ్ రవికిరణ్ కొల గారు, వెంకటలూరి గారు. థ్యాంక్ యూ సార్. అంటే అండ్ ఈ సాంగ్స్ అన్నీ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కంపోజ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా లిమిటేషన్స్ పెడతారు. సో మా దీవాని ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా వీళ్ళంతా దీవాని లేదు. అంటే నాకు ఆ ఆర్కెస్ట్రా కావాలి, ఈ ఆర్కెస్ట్రా కావాలంటే ఓకే ఈశ్వర్ చేసే అంటారు. నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్ళి చేసా అంటే చేసే అంటారు. మేము మాట్లాడుకుంటున్నాం, పైసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు వీళ్ళు అనమాట ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే కార్తిక్ గారు సెలెక్ట్ చేసుకోవడం అంటే, నేను ఫస్ట్ సినిమాకి కార్తిక్ గారు పెద్ద సింగరు అంటే కార్తిక్ గారిని మేము కన్విన్స్ చేస్తాం, నువ్వు చేయించేయి అంటారు. లిరిక్స్ రాపిస్తాం, అన్నీ అట్లాగే అనమాట. అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ. నేను ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కాలేజ్లో నేను చదువుకున్నాను. అంటే అక్కడ ఉన్న నెట్వర్క్స్ తోటి వాళ్ళతోటి హూవర్ యూఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్ అనేది మొత్తం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హూ వర్క్డ్ విత్ రెహమాన్ సార్. యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరు, ఇంజనీర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీస్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలి, మా డైరెక్టర్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు పిచ్చోడు దీవాన కాదు. మా వాడు ఏంటంటే ఎట్లా అంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. మా వాడు ఎట్లా అంటే చెరుకు రాసం అమ్మేవాడు అనమాట. అది ఎట్లా చేశాడంటే ఫస్ట్ కాస్టింగ్ అని అంటే మంచి చెరుకు తీసుకుంటాడు,
బెస్ట్ చెరుకు. ఆ చెరుకుని తీసుకున్న తర్వాత అమ్మయ్య మనం సెలెక్ట్ అయిపోయి అనుకుంటాడు. ఫస్ట్ ఇటు నుంచి పెడతాడు అనమాట. మొత్తం జ్యూస్ వస్తుంది, కావాల్సిన జ్యూస్ అంతా లాగేస్తాడు. రసం లాగేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఆ చెరుకు రసం అమ్మయ్య మన పని అయిపోయిందంట. మళ్ళీ ఇటు నుంచి వస్తాడు, మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు పెడతాడు అనమాట. మొత్తం అంతకి లాస్ట్ డ్రాప్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తాడు. అందరిని అన్ని విధాలుగా వాడుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్గా వాడుకుంటాడు, డైలాగ్ రైటర్గా వాడుకుంటాడు, యాక్టర్స్ తోటి డైలాగ్స్ రాపిస్తాడు, అన్ని రకాలుగా వాడుకుంటాడు అనమాట. ఏంటంటే నాది కాదురా సినిమా రాబాయి అంటాడు, సినిమా అంటే అట్లనే ఉంటుంది అంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రౌడీ జనార్దన్ సినిమా టైటిల్ గ్లిమ్స్ చూసాము, కానీ రౌడీ శ్రీకాంత్ గారి గురించి ఇప్పుడే వింటున్నాం మేము. సో థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్లో శ్రీదేవి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. సడన్గా ఇచ్చి కంగారు పెట్టేస్తున్నారు, అంటే ఆర్డర్లు వేరే ఉండే కదా. మీడియా అందరికీ హాయ్. వెంకీ గారు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎన్నోసార్లు క్రియేటివ్గా జామ్ అయ్యాము. ఇవాళ మా సినిమాకి, మా ఫస్ట్ సినిమాకి మీరు ఇట్లా గెస్ట్గా రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. నందిని మ్యామ్, వీ షేర్ ఎ వెరీ నైస్ బాండ్ నందిని మ్యామ్తో. 6 years బ్యాక్ అనుకుంటా, నువ్వు ఎందుకు ఈ ఉద్యోగాలు అన్నీ చేసి టైం వేస్ట్ చేస్తున్నావు, అన్నీ మానేసాయి, నువ్వు అసలు ప్రొడ్యూసర్ అయిపో అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మళ్ళీ రీఐట్రేట్ చేశారు, అయిపోయా. ఈ ఈవెంట్లో లేరు, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు వెరీ ఇంపార్టెంట్ పీపుల్. అల్లు అరవింద్ గారు, హీ ఈజ్ మై గార్డియన్ ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. తర్వాత విద్య అక్క, థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా వాసు విన్నారనమాట. ఐ థింక్ నైట్ 9-9:30 దాకా వినట్టున్నారు. కట్ చేస్తే 11:30కి మా ఇంటికి కిందకు వచ్చి నాకు కాల్ చేశారు, శ్రీను అర్జెంట్గా కిందకి రా, నేను ఇప్పుడే ఒక కథ విన్నాను, చాలా చాలా బాగుంది అని. కిందకి వెళ్తే హీ వాజ్ సో ఎక్సైటెడ్ లైక్ అ బేబీ. ఎంత ఎక్సైట్మెంట్ ఆ రోజు తన ఫేస్లో చూశాను. హీ పాస్డ్ ఆన్ ద సేమ్ ఎక్సైట్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇవాళకి కూడా 2 years తర్వాత ఎంటైర్ టీమ్ అందరికీ సేమ్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. ఈశ్వర్ చింపేశారు పాటలు, అసలు క్రేజీ. యా, మోరర్లెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. ఆ థ్యాంక్ యూస్ నేను నెక్స్ట్ స్పీచెస్లో చెప్తాను. బట్ నిజంగానే స్నేహ అండ్ హర్షిత్ దే రియల్లీ రాక్డ్ ఇట్. మీరు సినిమాలో చూస్తారు, పిచ్చెక్కిచ్చేస్తారు అసలు ఇద్దరు. చెప్పేసా శ్రీకాంత్ గురించి చెప్పేసా. మా శ్రీకాంత్ రాక్ సాలిడ్ అసలు. ఇప్పుడే మీకు ఎవరికైనా కావాలంటే డేట్స్ బుక్ చేసుకొని తర్వాత దొరకపోవచ్చు. శ్రీకాంత్ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ చాలా 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 స్పెషల్ ఉంటుంది. ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ ఈవెంట్ చాలా స్పెషల్ ఉంటుంది. మా కోసం మీరందరూ మా ఫస్ట్ ఫిలింకి వచ్చారు, ఫస్ట్ ఈవెంట్కి వచ్చారు. మీరందరూ కూడా మాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, విష్ యూ గుడ్ లక్. దీని తర్వాత బోలెడన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఏంటిది సైలెంట్గా ఉంది, ఒక పని చేద్దాం. శ్రీకాంత్, అది వైబ్ రావాలంటే ఆ పేరు ఇప్పుడే నాకు అర్థమైంది. మేము మా సినిమా ఎలా ఉంది అని మేము మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ మన సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తారనమాట. నిజంగానే మా సినిమా ఒక ఎక్స్పీరియన్స్. మీ సినిమా ఏ జానర్ తెలుగులో చెప్పండి అంటే, ఒక్క వర్డ్లో చెప్పాలంటే గుండెల్ని పిండేసే జానర్ మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు, నవ్ యువర్ టర్న్. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ వామ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు నందిని రెడ్డి గారు, వెంకీ అట్లూరి గారు అండ్ రవికిరణ్ కొల్లా గారు. ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ ఆల్ యువర్ వర్క్, నందిని మ్యామ్, వెంకీ సార్ అండ్ రవి గారు. ఇట్ ఫీల్స్ నాకు చాలా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంది ఈ మూమెంట్. మీరు వచ్చి మీరు మాతో షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా ఎడిషనల్ స్పెషల్ ఏంటి ఈ మూమెంట్లో అంటే, నేను ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా థియేటర్కి సినిమాస్ తీద్దాము, బయటికి వద్దాము, ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాము అని కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటుండే.
కానీ ఆ లాస్ట్ అడుగేయడానికి ఎప్పుడూ ధైర్యం సరిపోలే. అది ధైర్యమో తెలీదు, లేదా నేను కొంచెం రిలాక్స్ అయ్యానో తెలీదు. ఆ టైంలో హర్షిత్ ద్వారా కలిసాను నేను శ్రీకాంత్‌ని. శ్రీకాంత్ వచ్చి 'దీవానా' కథ చెప్పాడు. ఆ కథతో పాటు నాకు ఆ లాస్ట్ స్టెప్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఈ 'దీవానా'. ఆ రోజు ముందుకొచ్చామండి. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకుందే లేదసలు. ఆ జర్నీ మాదేదైతే ఉందో ఈ 'దీవానా' జర్నీ ప్రతి యాస్పెక్ట్‌లో అది శ్రీకాంత్ ద్వారా డైరెక్షన్ టీమ్ కావచ్చు, ఈశ్వర్ ద్వారా మ్యూజిక్ టీమ్ కావచ్చు, వంశీ ద్వారా కెమెరా కావచ్చు, ఎవ్రీబడి మా యాక్టర్స్ కావచ్చు. అంటే ఈ సినిమా జస్ట్ హర్షిత్ అంటా ఉంటాడు, ఈశ్వర్ అంటా ఉంటాడు, ఈ సినిమాకి ఏం కావాలో అది ఆ సినిమానే తీసుకుంటుంది, మనం జస్ట్ ముందుకెళ్ళడమే అంటారు. అదే అయింది. అండ్ ఇప్పటి వరకు మీరు మా సినిమాలో చూసిన స్టోరీ పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ప్రీ టీజర్, ఇప్పుడు సాంగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకే మా సినిమా వైబ్ ఏంటో, ఆ ఫ్లేవర్ ఏంటో అని తెలుస్తుంది. ఇప్పుడే శ్రీదేవి గారు కూడా చెప్పారు గుండెలు పిండేసే జానర్ అని. ఇప్పుడు మేము ఏదైతే మీకు చూపించామో అది ఇంకా చాలా తక్కువ. ఇంకా కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లాట్ మోర్ కాంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అవునున్నాయి, దాచిపెట్టాం చాలా. సినిమా గురించి ఒక్క స్పెసిఫిక్ థింగ్ నేను చెప్తానండి అందరికీ. ఈ 'దీవానా' ఏదైతే ఉందో అదొక తెలుగు అబ్బాయి ఎమోషన్ అండి. నాకు ఫస్ట్ ఎప్పుడైతే శ్రీకాంత్ కథ చెప్పాడో నాకు దాంట్లో ఒక తెలుగు అబ్బాయి ఎమోషన్ కనిపించింది. నాకు దాంట్లో నా ఎమోషన్ కనిపించింది, మీ అందరి ఎమోషన్ కూడా ఉంటుంది, మనందరి ఎమోషన్ కూడా ఉంటుంది 'దీవానా'. మనం అందరం ఇప్పుడు ఆ ఎమోషన్‌ని ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము, ఆర్ ఆ ఎమోషన్‌ని ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్‌లో ఫేస్ చేసి ఉంటాం. 100% నేను అది చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ బాయ్స్, ఒక అబ్బాయి ఉన్న ఎనీ పేరెంట్ విల్ కనెక్ట్ టు ద 'దీవానా' ఎమోషన్. ఒక అబ్బాయి ఫ్రెండ్ లాగా, అన్నలాగా, తమ్ముడులాగా ఎలా ఉన్నా ఒక రిలేషన్‌లో ఉన్న ఎనీ అమ్మాయికి కనెక్ట్ అవుతుంది ఈ 'దీవానా' అనే ఒక ఫిల్మ్. సో దీన్ని అంటే ప్రస్తుతానికి ఇంతే చెప్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ ఈవెంట్స్‌లో మేబీ ఇంకా చెప్తాను. బట్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే వి అష్యూర్ యూ యాజ్ ఎ టీమ్ మీకు అందరికీ థియేటర్లో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వబోతున్నామండి. అదైతే 100% చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వెయిటింగ్ ఫర్ 'దీవానా'. సో ద వైబ్ ఆఫ్ అంటే ఇవాల్టి ఈవెంట్ ఎవరు అంటే ఆయన పేరు చెప్పగానే మొత్తం ఎవరైతే అలా అరుస్తున్నారో, ఈలలేస్తున్నారో, సో 'దీవానా'తో డైరెక్టర్గా మన ముందుకు రాబోతున్న శ్రీకాంత్ గారు విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మీ కామెంట్ ఏంటండి? ఏదో ఒకటి స్పందించాలి మీరు. లేదు, నా బ్రదర్స్ అందరు అయితే ఓకే. అందరు తమ్ముళ్ళే. కేకే హాయ్. నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ పర్సనాలిటీ ఇట్స్ సో కంటేజియస్. ఈ వైబ్ అంతా మీదే. ఒక అనెక్డోట్ చెప్పాలి. పాండమిక్ టైంలో ఖాళీగా ఉన్నా, జాబ్ మానేసిన, అందరు హ్యాపీగా వర్క్ చేయకుండా శాలరీస్ తీసుకుంటే నేను అదే టైంలో జాబ్ మానేసిన సినిమా కోసం, 'దీవానా' కోసం. ఆ టైంలో సినాప్సిస్ చదివి నాకు వర్చువల్ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. 1 పర్సన్, నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓన్లీ ఈ 'దీవానా' సినాప్సిస్ చదివి నాకు ఆ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. అది నందిని మ్యామ్. ఐ డోంట్ థింక్ యూ రిమెంబర్. సో అది నాకు ఎంత వ్యాలిడేషన్. ఇప్పుడు ఈవెన్ వాసు గారు, శ్రీ గారు కూడా ఎక్కడ పని చేసినావు అంటే ఐ వర్క్ ఫర్ నందిని రెడ్డి యాజ్ రైటర్ అని ఫేక్ ఇట్ ఇట్ వాజ్ ఓన్లీ 1 month. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ ఫస్ట్ ఫిలిం మేకింగ్ ఐ లెర్న్ త్రూ అమర్, యువర్ డిఓపి, అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఇండీ ఫిలిం ఎట్లా తీయాలో అదొక బైబిల్ లాంటిది. యూ హ్యావ్ టు రిలీజ్ దట్ మేకింగ్, జస్ట్ లైక్ ఆమిర్ ఖాన్ రిలీజ్ లగాన్ మేకింగ్, మీరు కూడా రిలీజ్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇంకొస్తే ఈ 'దీవానా' స్టోరీ ఇట్ వాజ్ లైక్ ఫర్ డికేడ్స్, స్టోరీ లైన్ డికేడ్స్గా ఉంది నా దగ్గర. కానీ ఫ్యూ పీపుల్ సెడ్ దే విల్ మేక్ ఇట్, కానీ ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. ఇట్స్ వాసు అండ్ శ్రీ. ఎందుకంటే సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ లైన్ని సినిమాగా ఒక స్క్రీన్ ప్లేగా మార్చొచ్చా, ఒక సినిమాగా తీయొచ్చా, దీని మీద ఇన్ని కోట్లు పెట్టొచ్చా అనేది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ డేర్. వాసు అండ్ శ్రీ, యూ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ, లవ్ యూ ఫర్ దట్. ఇంకా నా దైవం అల్లు అరవింద్ సార్, మీరు కూడా నమ్మారు ఈ స్టోరీని. థ్యాంక్ యూ సో మచ్.
దివానా గురించి చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది అనగానే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ వెళ్ళిపోతుంది మీ మైండ్. వసంత కోకిల, సద్మ, వాట్ కమల్ హాసన్ డిడ్ ఇన్ ద క్లైమాక్స్, అది మీకు తట్మన్ గుర్తొచ్చేస్తుంది. లేకుంటే ఈవెన్ తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్స్ తొలి ప్రేమ, అండ్ 7G బృందావన్ కాలనీ, ఇక్కడికి వెళ్ళిపోతుంది మనది. 2046లో ఇప్పుడు కిడ్స్ని, ఇప్పుడు యూత్ని నేను అడిగితే దే విల్ రీకలెక్ట్ దివానా. అలాంటి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడేమనుకుంటా అంటే ఒక ఇంటెన్స్ హార్ట్ బ్రేకింగ్, హార్ట్ టచింగ్ స్టోరీని మన లైఫ్లా చూపించాలి. ఇందులో మనందరిలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ బాయ్. నెక్స్ట్ రెడీ ఓకేనా? రైట్ టైం టు స్పీక్. ఓకే, కూల్. అందరికీ నమస్కారం. నా తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషల్ గెస్ట్ నందిని మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. యు ఆర్ such an inspiration to many and me as well. And Ravi Kiran Garu, thank you so much for being here. And Venki Atluri sir, thank you so much. And my director, thank you so much for making me as your Ammu, which I would like to cherish forever in my heart. And my producers, Sridevi Garu, Vasu Garu, and cinematographer Vamsi Garu, to all the cast and crew members, thank you so much for being so humble and so comfortable to me in the set while shooting. And this moment, I have dreamed about this moment for a long, but it came real and it feels surreal for me at this moment. And about Divana, it's a love story which will touch your heart and soul for sure. So yeah. I request all of you to see Divana in theaters. I'm sure you will all love it. And to the media people, thank you for being here today, and your support means a lot to us. And yeah, that's all. Thank you so much. Harshit, thank you so much for being a wonderful co-star. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ. ఎంత పర్ఫెక్ట్గా వినిపించిందో ఆ అమ్మాయి. అసలు తమిళ్ ఇంగ్లీష్ మాట్లాడినా నాకు తెలుగులాగే సౌండ్ చేస్తుంది. ఆ గారు మీరు యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ అసలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో దీని తర్వాత ఇంకా చాలా చాలా సినిమాలు చూడబోతున్నాను అనమాట. అందుకే డబ్బింగ్ కూడా తను చెప్పారా? వావ్, సూపర్. నల్లా ఇరుకు, రొంబ నల్లా ఇరుకు. నా మరి ఇందాకే చెప్పారు అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి. సింగర్, యాంకర్, హీరో. హర్షిత్ రెడ్డి దివానాగా మనల్ని పలకరించబోతున్నా. హర్షిత్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్ ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే అలా మొదలైంది కానీ ఓ బేబీ, ఐ థింక్ అలా మొదలైంది ఫిలిం. ఇట్స్ ఫర్ ఎనీ వన్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ డెబ్యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. అంటే ఈ డైరెక్టర్తో పనిచేయాలి లైఫ్లో ఒక్కసారైనా. I hope that happens. And Ravi bro, thank you so much for coming. And Rajavaru and Ashokavanam is one of my most favorite film. Adi meer rasara film. And thank you so much for being here. And Venki sir అయితే అసలు ఐ డోంట్ నో హౌ హీ డస్ దట్, బట్ ప్రతిసారి ఆయన సినిమాలతో మన అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ ఆయన గ్రాఫ్ చూసుకుంటే తొలి ప్రేమ నుంచి అసలు ఇంకా మొత్తం ఇంకా గ్రాఫ్ పేపర్ దాటి బయట వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ సార్. ఇట్ ఈస్ అన్ ఆనర్ టు జస్ట్ బీ హియర్ అండ్ షేర్ ద స్టేజ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా దివానా గురించి చెప్పాలంటే
యాక్చువల్లీ చాలా ఉందండి చెప్పడానికి. అంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అసలు అంతా ఫుల్ ఒక ఎమోషనల్ స్టేట్, ఇప్పటిదాకా అంత ఫన్ ఉండే కొంచెం ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోయినా. అంటే లైఫ్లో మనకి అప్పుడప్పుడు ఆ, కొన్ని మూమెంట్స్ వస్తాయి, మనకు అనిపిస్తుంది అరే ఇది ఒక్కటి వర్కౌట్ అయితే అరే మన డైరెక్షన్ మారబోతుంది రా లైఫ్లో, జనాలు మనం చూసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దివానా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అండ్ ఐ థింక్ అసలు ఈ సినిమా నాకు రావడము అంటే యాక్చువల్లీ ఇది కొంచెము అంటే నేను యాక్చువల్లీ రీసెంట్గానే నాకు అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల అసలు డెస్టినీ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఈ వర్డ్స్ అన్నింటినీ కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అండి. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా చాలా అబ్సెస్ అయ్యి చూస్తుండే. అండ్ దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ అసలు నాకు యాక్చువల్లీ అది మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంటే అప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ వాసు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా అసలు ఆ ఎక్సైట్మెంట్ ఇంత కూడా తగ్గలేదు. సో దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ దెన్ జస్ట్ అట్లా 1 వీక్ అట్లా అదే ఆలోచనలు ఉండే. అండ్ దెన్ ఒకసారి అరే షారుఖ్ సార్ ఏం సినిమాలు చేసిండు అని ఒకసారి చూద్దామని చూస్తే ఆయన డెబ్యూ సినిమా పేరు దివానా అనమాట. సో ఐ థింక్ ఇదేదో గట్టి సైనే, ఇదేదో మనకు గట్టి వర్కౌట్ కాబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ అంటే నేను వాసు గారు అన్నట్టు అంటే ఈ సినిమా అంటే నేచర్ సపోర్ట్ చాలా ఉందండి. అంటే మేము 2 years నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ప్రతి స్టెప్లా ఐ థింక్ ఇట్ జస్ట్ కీప్స్ గెటింగ్ బెటర్. అండ్ అది సినిమానే వెతుక్కుంది, దాని మ్యూజిక్ వెతుక్కుంది, దాని సీన్స్ కానీ లొకేషన్స్ అన్నీ కానీ ఒక యాక్టర్స్ని కానీ అంటే మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూటింగ్ కూడా చేసినాం మా హీరోయిన్ లేకుండా. నమ్మకం మరే సినిమా తీసుకొస్తుంది ఆ హీరోయిన్ అని. అండ్ ఫైనలీ వీ ఫౌండ్ హర్. షీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఇయర్లో ఫర్ షూర్. అండ్ ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతా. అండ్ ఐ జస్ట్ వాంట్ అంటే థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఆయన యాక్చువల్లీ ఇందాక అందరు చెప్పినట్టు అసలైన దివానా ఆయననే. అంటే ఆయన ఎట్లుంటుంది అంటే సీన్ మంచిగా రాకపోతే అదేదో సినిమా మొత్తం చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు మనకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫైరే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళింది. అండ్ హీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ నా లోపల ఒక డిఫరెంట్ సైడ్ని బయటికి తీసుకొచ్చిండు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వాసు గారు, శ్రీదేవి గారు, ఐ థింక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. వాళ్ళు ఎంత దివానా అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ ఒప్పుకోరు, ఈ స్క్రిప్ట్ని ప్రొడ్యూస్ చేయరు. మేము 1 year ట్రావెల్ అయినాము, మేము అదే అనుకుంటుండే ఈ సినిమా చాలా డేంజర్ ప్రొడ్యూస్ చేయడంలో. కానీ వాసు గారు విన్నప్పుడు అందరం అర్థమైపోయింది. అంటే నేను విన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అయినా అన్నకి, వాసు గారు కూడా విన్నప్పుడు అందరం ఒకటే దివానా మీటర్కి రీచ్ అయ్యి మేము అందరము ఒక 2 ఏళ్ళ నుంచి దివానాలా పనిచేసినాం ఈ సినిమా గురించి. అండ్ ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఐ టాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద యాక్టర్స్. ఇంకేదైనా మర్చిపోయింట ఆ మ్యూజిక్, సారీ సార్. ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈశ్వర్కి అందరు ఒకసారి వేసుకోండి. ఈశ్వర్ అన్న అసలు ఈ సినిమాలో ఒక వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి మా దాంట్లో. ఇది ప్రేమ కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ యాక్చువల్లీ ఆ సాంగ్ల పేర్లే మీకు కొత్తగా అనిపిస్తాయి. క్రేజీ ఆల్బమ్, ఈ ఇయర్ వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఫర్ షూర్. అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ సార్. కార్తిక్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన పాటలు వింటూ పెరిగిన. అండ్ ఆయన నా సినిమాలో పాట పాడడం ఇట్స్ జస్ట్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఫిలిం నా కెరియర్లో. ఈ సినిమాలో ఆయన పాట పాడడం ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. ఐ ఫీల్ లైక్ ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళ కెరియర్లో లాస్ట్ ఒకటి సారీ గైస్. ఇందాక మన సార్ అంటుండు కదా సద్మా అని, తొలి ప్రేమ అని. కమల్ హాసన్ గారికి సద్మా ఎట్లనో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ ఎట్లనో, నాగార్జున గారికి గీతాంజలి ఎట్లనో, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎట్లనో, ఈ హర్షిత్కి దివానా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకున్నా. ఇది బెస్ట్ ఫిలింగా నిలవబోతుందని అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్
సో రౌడీ జనార్దన్తో మన ముందుకు వస్తున్న రవికిరణ్ కోలా గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈవెంట్ ఒక సెలబ్రేషన్లా ఉంది. ఈ పోస్టర్స్, ఈ టీజర్, సాంగ్స్ అన్నింటిలో కూడా అదే సెలబ్రేషన్గా అనిపిస్తుంది. సో బయట యాక్చువల్లీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సినిమా ఇప్పుడు టఫ్ టైమ్స్లో ఉంది, బయట ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, లేదా మార్కెట్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది నేను వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్కి మాట్లాడారు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు అది విన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అది వింటున్నారు. కానీ సినిమా మీద ఉన్న లవ్తో కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉన్నారు, కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నారు, సినిమాని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సెలబ్రేషన్ థియేటర్స్లో కూడా జరగాలి. ఈ సినిమా ఇంకొకసారి ఆ సెలబ్రేషన్ని థియేటర్స్ తీసుకొస్తుంది అని అనిపిస్తుంది. వీళ్ళు ఇంకో కొత్త టీంకి హోప్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాకే రవి గారి దగ్గరికి వెళ్ళి మీరు యాక్ట్ చేస్తున్నారా అని అడిగాను. ఆయన హీరోగా కూడా లాంచ్ అయిపోవచ్చు అనమాట.